రాష్ట్రంలో కులాలు మతాల మధ్య వైసీపీ నాయకులు చిచ్చుపెడుతున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ధ్వజమెత్తారు. సాయికృష్ణ అనే వ్యక్తి అదృశ్యంపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి సిఐని విఆర్కు పంపిందని స్పష్టం చేశారు. అయినప్పటికీ వైసీపీ ఈ ఘటనకు కులానికి ఆపాదిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుందని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వైసీపీ చేస్తున్న దృశ్యాలను ప్రజలంతా తిప్పికొట్టాలని ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. వైసీపీ నాయకులు ఏదైతే ప్రచారం చేస్తున్నారో మీకు లోగడ కూడా ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెడతానికి చూసుకుని వాళ్ళు ఏదైతే ఆ తగాదాల ద్వారా ఓట్లు సంపాదిస్తారని అనుకుంటారో, ఇక్కడ కూడా ఏదైతే సాయి కృష్ణ అనే ఒక వ్యక్తి కనిపించట్లేదనే సంగతి తెలిసినప్పటికీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఏదైతే తీసుకెళ్లారో ఇమ్మీడియట్ గా ప్రభుత్వం యాక్షన్ తీసుకుని ఆ సిఐని విఆర్కి పంపించడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. కానీ సాయి కృష్ణ అనే పేరుని వాళ్ళు మర్చిపోయి దీన్ని కులానికి ఆస్వాదించు ఒక కాపు కులస్తుడు ఏదైతే కనిపించట్లేదు, ఒక కాపు కులస్తుని చంపేశారు, వాడు బూడిదన్నా ఇవ్వండి అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అసలు ఎక్కడైనా చిన్న గొడవ జరిగిందంటే ముందు ఆ గొడవలో ఆ కులాన్ని ఏంటి అనేది చూసుకుని ఆ కుల నాయకులతో మాట్లాడించడం వైసీపీ పని అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఏదైతే కులాల మధ్యన చిచ్చు పెడతానికి ఏదైనా ఇన్సిడెంట్ జరగచ్చు, ఏమైనా గవర్నమెంట్ దాంట్లో ఏమి యాక్షన్ తీసుకోకుండా ఉంటే దాని గురించి మాట్లాడాలి. ఏదైనా మాట్లాడితే ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడు, ఆ వ్యక్తి గురించి వదిలేశారు, అసలు పేరు గురించి వదిలేశారు, వాళ్ళ కులం గురించి ప్రస్తావిస్తున్నారు. డెఫినెట్ గా అతను ఏ కులస్తుడైనా సరే వాళ్ళ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. గవర్నమెంట్ ఆ విధంగానే చర్య తీసుకుంటుంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఎక్కడైనా సరే రాష్ట్రంలో అనేక చోట్ల అనేకమైన ఇన్సిడెంట్లు జరుగుతుంటే డెఫినెట్ గా దాని మీద లా అండ్ ఆర్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్య తీసుకుంటుంటారు. దాని మీద ఎక్కడైనా తప్పులు జరిగితే దాని మీద ముఖ్యమంత్రి గారు చర్య తీసుకుంటారు.